Hi guys, this is Ravi Kumar. In this video we will discuss about 5th chapter speed control and testing of DC motors in DC machine subject. First topic is about necessity of speed control of DC motor. అంటే స్పీడ్ కంట్రోల్ ఎందుకు కావాలని చెప్పేసి మనకు స్పీడ్ కంట్రోల్ ఎందుకు కావాలి డీసీ మోటార్స్ లోపల, ఎందుకంటే కాన్స్టెంట్ స్పీడ్ అనేది మనకి ఎప్పుడూ అవసరం పడదు, ఎనీ టైం అవసరం పడదు. ఇండస్ట్రియల్ పర్పస్ కావచ్చు, డొమెస్టిక్ పర్పస్ కావచ్చు. మనకేం కావాలి, వేరియబుల్ స్పీడ్స్ కావాలంటే కొన్ని మన రిక్వైర్మెంట్ని బట్టి స్పీడ్ ఎక్కువనో తక్కువనో మనం సెట్ చేసుకునేటట్టు వేరియబుల్ స్పీడ్స్ కావాలి. ఎగ్జాంపుల్ మనకు ఫ్యాన్ ఉంది, ఫ్యాన్ వింటర్లో ఒకలాగా సమ్మర్లో ఒకలాగా మనం సెట్ చేసుకుంటాం. అంటే వేరియబుల్ స్పీడ్ లాగా స్పీడ్ రెగ్యులేటర్ని యూజ్ చేసి మనము ఫ్యాన్ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకుంటాం. సో అది ఫ్యాన్ స్పీడ్ అనేది ఎనీ టైం వింటర్లో ఒకలాగా సమ్మర్లో ఒకలాగా అంతా ఒకటే స్పీడ్లో మాత్రం మనకు అవసరం పడదు. అంటే వింటర్లో కొంచెం తక్కువ పెట్టుకుంటాం, సమ్మర్లో ఎక్కువ పెట్టుకుంటాం. సో స్పీడ్ రెగ్యులేషన్ అనేది కంపల్సరీ. అట్లా ఈ డీసీ మోటార్స్లో కూడా మనకి కొన్ని అప్లికేషన్స్ లోపల కొన్ని పర్పస్లో ఏమవుతుంది, హై స్పీడ్ కావాల్సి వస్తుంది, కొన్నిసార్లు ఏమవుతుంది లో స్పీడ్ కావాల్సి వస్తుంది. సో స్పీడ్ వేరియేషన్ ఈజ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ మోటార్ ఈజ్ నెసెసిటీ. వి నో ద ఫార్ములా N is directly proportional to EB by flux. మనకు తెలుసు కదా, ఈబీ అంటే ఏంటిది, V మైనస్ IARA ఫార్ములా తెలుసు. సో ఈబీ ప్లేస్లో V మైనస్ IARA పెడితే N is directly proportional to V మైనస్ IARA by flux. సో ఇక్కడ ఏంది, ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. అదే ఫ్లక్స్ పెరిగితే స్పీడ్ అనేది తగ్గుతుంది. సో స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. దీనిలో మనకి ఏమేమి పారామీటర్స్ ఉన్నాయి, ఒకటి ఫ్లక్స్ ఉంది, వోల్టేజ్ ఉంది, IARA ఉంది. మీన్స్ ఇక్కడ మనము వోల్టేజ్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్ అనేది ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు, అంటే కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఆర్మేచర్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్ అనేది కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ ఫ్లక్స్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్ అనేది కంట్రోల్ చేసుకోవచ్చు. In this speed control of DC motors is 3 types. One is flux control method, అంటే ఫ్లక్స్ని కంట్రోల్ చేసుకుంటూ మన స్పీడ్ అనేది వేరీ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఆర్మేచర్ కంట్రోల్, అంటే ఆర్మేచర్ని కంట్రోల్ చేసుకుంటూ మనం ఏం చేయొచ్చు, స్పీడ్ కంట్రోల్ చేయొచ్చు. నెక్స్ట్ వోల్టేజ్ని కంట్రోల్ చేసుకుంటూ స్పీడ్ అనేది మనం ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేసుకోవచ్చు. దీస్ ఆర్ 3 types. First of all, we will discuss about speed control of DC motors by flux control method. ఈ మెథడ్లో ఏం చేస్తాం, మనం ఫ్లక్స్ని చేంజ్ చేసుకుంటా మోటార్ స్పీడ్ అనేది వేరియేషన్ చేస్తాం. సో ఇక్కడ అదే ఉంది, ఇన్ దిస్ మెథడ్ బై చేంజింగ్ ద ఫ్లక్స్ ద మోటార్ స్పీడ్ కెన్ బి చేంజ్డ్. అంటే స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ పెంచితే స్పీడ్ తగ్గుతుంది, ఫ్లక్స్ తగ్గిస్తే స్పీడ్ పెరుగుతుంది. సో ఈజ్ కాల్డ్ యాజ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్. అంటే ఫ్లక్స్ని కంట్రోల్ చేసుకుంటూ మన స్పీడ్ అనేది చేంజ్ చేస్తూ ఉన్నాం ఈ మెథడ్ లోపల. నెక్స్ట్ ద వేరియేషన్ ఆఫ్ స్పీడ్ కెన్ బి అచీవ్డ్ బై కనెక్టింగ్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ ఫీల్డ్ రియోస్టాట్. అంటే ఈ స్పీడ్ వేరియేషన్ అనేది ఎట్లా చేస్తున్నామంటే, మనం ఒక వేరియబుల్ రెసిస్టెన్స్ని కనెక్ట్ చేసి స్పీడ్ వేరియేషన్ అనేది చేస్తున్నాము. దాని పేరేంటి, ఫీల్డ్ రియోస్టాట్. ఈ ఫీల్డ్ రియోస్టాట్ అనేది మనం ఏం చేస్తున్నామంటే కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ షంట్ ఫీల్డ్. ఇదైతే ఫీల్డ్ రియోస్టాట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తామంటే షంట్ ఫీల్డ్కి సిరీస్ లోపల కనెక్ట్ చేస్తాం. నెక్స్ట్ ద ఫీల్డ్ రియోస్టాట్ హ్యాస్ మోర్ వాల్యూ, అంటే ఆర్ వాల్యూ ఈజ్ మోర్. ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటే ఏమవుతుంది, ఇట్ ఈస్ V by I. వి నో దట్ ఫార్ములా ఓమ్స్ల ప్రకారం. ఆర్ ఇంక్రీజెస్, I decreases, ఫ్లక్స్ డిక్రీజెస్, స్పీడ్ ఇంక్రీజెస్. సో అదే ఉంటుంది ఇక్కడ. ఫీల్డ్ రియోస్టాట్ హ్యాస్ మోర్ వాల్యూ, అంటే ఆర్ వాల్యూ మోర్. నెక్స్ట్ కరెంట్ కెపాసిటీ ఏమవుతుంది, లో, అంటే కరెంట్ ఈస్ డిక్రీజెస్. నెక్స్ట్ దెన్ ఫ్లక్స్ ఈజ్ రెడ్యూసెస్, ఫ్లక్స్ అనేది తగ్గుతుంది. నెక్స్ట్ ఫ్లక్స్ తగ్గితే ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, స్పీడ్ ఇంక్రీజెస్. సో అదే. నెక్స్ట్ ఈ మెథడ్ అనేది మనం నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ స్పీడ్ అప్టైన్ చేయడానికి యూజ్ చేయొచ్చు. దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ అప్టైనింగ్ ద స్పీడ్స్ అబోవ్ నార్మల్ స్పీడ్. ఎక్కడైతే అబోవ్ నార్మల్ స్పీడ్ రిక్వైర్మెంట్ ఉందో అక్కడ ఇది ఈ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ అనేది సూటబుల్ అవుతుంది. సో అదే ఉంది ఇక్కడ.
నార్మల్గా ఇక్కడ ఏం చేసినాము, షంట్ ఫీల్డ్కి ఫీల్డ్ రియోస్టాట్ అనేది సిరీస్ లోపల కనెక్ట్ చేసినాము. ఈ ఫీల్డ్ రియోస్టాట్ వాల్యూ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఫీల్డ్ రియోస్టాట్ ఆర్ వాల్యూ ఎక్కువ ఉంటే కరెంట్ వాల్యూ తగ్గుతుంది, కరెంట్ వాల్యూ తగ్గితే ఫ్లక్స్ తగ్గుతుంది, ఫ్లక్స్ తగ్గితే ఏమవుతుంది, స్పీడ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. సో ఇది ఈ మెథడ్ అనేది ఈ అబోవ్ నార్మల్ స్పీడ్కి అప్టైన్ చేస్తుంది. సో ఈ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ అప్టైనింగ్ ద స్పీడ్స్ అబోవ్ నార్మల్ స్పీడ్ కంటే ఎక్కువ ఎక్కడైతే సూటబుల్ అవుతుందో అక్కడ యూజ్ చేయొచ్చు. సో మనము రియోస్టాట్ పెట్టకముందేమో క్యారెక్టరిస్టిక్స్ అనేది ఇట్లా ఉంటుంది, తక్కువ ఉంటుంది. ఫీల్డ్ రియోస్టాట్ పెట్టగానే స్పీడ్ అనేది ఇంక్రీజ్ అయింది. సో ఇదే అబ్జర్వ్ చేస్తుంది దీని లోపల మొత్తం మీద. సో దిస్ ఈజ్ అబౌట్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ డీసీ షంట్ మోటార్. నెక్స్ట్ సెకండ్ మెథడ్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ బై ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. ఈ మెథడ్ లోపల ఏం చేస్తాం మనము, రెసిస్టెన్స్ని ఆర్మేచర్లో ఉండే రెసిస్టెన్స్ని చేంజ్ చేసుకుంటూ మనం స్పీడ్ని అనేది చేంజ్ చేస్తాము. సో ఇదే ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V మైనస్ IA RA అంటే ఇక్కడ మనము ఫీల్డ్ రియోస్టాట్కి ఇక్కడ ఒకటి కనెక్ట్ చేసినాము. సో దిస్ ఈజ్ RC కంట్రోల్డ్ రియోస్టాట్. సో RA ప్లస్ RC బై ఫ్లక్స్. ఇక్కడ మనము రెసిస్టెన్స్ ఎక్కడ రెసిస్టెన్స్ ఆర్మేచర్లో ఉండే రెసిస్టెన్స్ని కంట్రోల్ చేస్తున్నాం కాబట్టి దీన్ని ఏమంటామంటే ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. నెక్స్ట్ దీని లోపల స్పీడ్ వేరియేషన్ ఎట్లయితుంది, బై కనెక్టింగ్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ కంట్రోల్ రెసిస్టెన్స్. దీని లోపల వేరియబుల్ రెసిస్టెన్స్ కనెక్ట్ చేస్తున్నాం, దట్ ఈస్ దాని నేమ్ ఏంటంటే కంట్రోల్ రెసిస్టెన్స్. ఈ కంట్రోల్ రెసిస్టెన్స్ అనేది వాల్యూ ఆర్మేచర్కి సిరీస్ లోపల కనెక్ట్ చేస్తాము. సో ఇట్ ఈస్ కనెక్టెడ్ టు ఆర్మేచర్ ఇన్ సిరీస్. సో ఇక్కడ ఆర్సీ వాల్యూ ఈజ్ లో, మోర్ కరెంట్ కెపాసిటీ. ఆర్ తక్కువ ఉందంటే కరెంట్ వాల్యూ ఎట్లుంటుంది, ఎక్కువ ఉంటుంది. సో కరెంట్ వాల్యూ ఎక్కువ ఉంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ డిక్రీజెస్. సో అదే ఉంది ఇక్కడ, ఆర్సీ వాల్యూ ఈజ్ లో, మోర్ కరెంట్ కెపాసిటీ, కరెంట్ వాల్యూ ఎక్కువ ఉంది. సో ఇక్కడ ఐఏ డిక్రీజ్ అయింది, అప్పుడేమైతే ఫ్లక్స్ రెడ్యూస్ అయితే స్పీడ్ ఇంక్రీజెస్. ఈ మెథడ్ అనేది దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ అప్టైనింగ్ స్పీడ్స్ బిలో ద నార్మల్ స్పీడ్ కంటే తక్కువ స్పీడ్ ఎక్కడైతే యూజ్ అవుతుందో అక్కడ ఈ మెథడ్ అనేది సూటబుల్ అవుతుంది. సో అదే ఉంది ఇక్కడ. ఇది మనము కంట్రోల్ రెసిస్టెన్స్ పెట్టాక క్యారెక్టరిస్టిక్స్. ఇది కంట్రోల్ రెసిస్టెన్స్ పెట్టకముందు ఇది అంటే ఇది నార్మల్ స్పీడ్ కంటే బిలో అంటే తక్కువ స్పీడ్స్కి యూజ్ అవుతుంది ఈ మెథడ్. సో అదే క్యారెక్టరిస్టిక్స్ ఇక్కడ ఉంది. స్పీడ్ విత్ ఆర్సీ మీన్స్ కంట్రోల్ రెసిస్టెన్స్. ఇది వితౌట్ కంట్రోల్ రెసిస్టెన్స్ స్పీడ్ ఎక్కువ ఉంటుంది. మనం కంట్రోల్ రెసిస్టెన్స్ ఎప్పుడైతే యాడ్ చేస్తామో అక్కడ స్పీడ్ తగ్గుతుంది. సో ఇక్కడ మనము కంట్రోల్ రెసిస్టెన్స్ని యాడ్ చేసి సిరీస్లో ఆర్మేచర్కి స్పీడ్ వేరియేషన్ అనేది చేస్తాం. సో దిస్ ఈజ్ అబౌట్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ బై ఆర్మేచర్ కంట్రోల్ మెథడ్. నెక్స్ట్ థర్డ్ వన్, స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ షంట్ మోటార్ బై వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. దీని లోపల ఏం చేస్తామంటే సప్లై వోల్టేజ్ని చేంజ్ చేసుకుంటూ స్పీడ్ అనేది చేంజ్ చేస్తాం. సో అదే ఉంటుంది ఇక్కడ. బై చేంజింగ్ ద సప్లై వోల్టేజ్ యాజ్ డిఫరెంట్ టు ద ఆర్మేచర్, అంటే ఆర్మేచర్కి సప్లై వోల్టేజ్ అనేది డిఫరెంట్గా ఇస్తూ స్పీడ్ అనేది చేంజ్ చేస్తూ ఉంటాం. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ వోల్టేజ్ కంట్రోల్ మెథడ్. దీని లోపల ఏమవుతుంది, స్పీడ్ వేరియేషన్ కెన్ బి అచీవ్డ్ బై కనెక్టింగ్ మోటార్ జనరేటర్ సెట్ టు ఆర్మేచర్ ఇన్ ఆర్డర్ టు ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ ద వోల్టేజ్. సో ఇక్కడ ఏం చేస్తామంటే మోటార్ జనరేటర్ సెట్ అంటే ఎంజీ సెట్, ఇది జనరేటర్, ఇది మోటార్. దీన్ని కనెక్ట్ చేయడం వల్ల మోటార్ జనరేటర్ సెట్ అనేది దేన్ని కనెక్ట్ చేసినాం, ఆర్మేచర్ కనెక్ట్ చేసినాం కదా. ఇక్కడ మనము వోల్టేజ్ అనేది తక్కువనో ఎక్కువనో ఇచ్చుకుంటూ స్పీడ్ని అనేది స్పీడ్ అనేది చేంజ్ చేస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇఫ్ ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద ఆర్మేచర్ ఈజ్ డిక్రీజ్, అంటే అప్లైడ్ వోల్టేజ్ ఇక్కడ మనం సప్లై అనేది తక్కువ వోల్టేజ్ ఇస్తే ఏమవుతుంది, దెన్ స్పీడ్ ఈజ్ ఆల్సో డిక్రీజెస్. తక్కువ ఇస్తే స్పీడ్ కూడా తగ్గుతుంది. సో ఇక్కడ మనకు తెలుసు ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V మైనస్ IA బై ఫ్లక్స్, అంటే ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు V తగ్గితే స్పీడ్ తగ్గుతుంది అని ఫస్ట్ కేస్. నెక్స్ట్, ఇఫ్ ద వోల్టేజ్ అప్లైడ్ అక్రాస్ ద ఆర్మేచర్ ఈజ్ ఇంక్రీజ్ అయితే, వోల్టేజ్ ఇంక్రీజ్ అయితే
then the speed also increases. This method is highly suitable for both above and below normal speed. అంటే ఇది అబోవ్ నార్మల్ స్పీడ్కి బిలో నార్మల్ స్పీడ్కి రెండింటికి యూజ్ అవుతుంది. సో నెక్స్ట్ వన్ ఈజ్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC షంట్ మోటార్స్. ఇక్కడ అడ్వాంటేజెస్ చూసుకున్నట్టయితే ఫైన్ స్పీడ్ కెన్ బి అప్టైన్డ్ ఇన్ బోత్ అబోవ్ అండ్ బిలో రేటెడ్ స్పీడ్. అంటే దీని లోపల అబోవ్ రేటెడ్ స్పీడ్ బిలో రేటెడ్ స్పీడ్ అప్టైన్ చేయొచ్చు. నెక్స్ట్ గుడ్ స్పీడ్ రెగ్యులేషన్ కెన్ బి అచీవ్. గుడ్ స్పీడ్ రెగ్యులేషన్ అంటే తగ్గించడం, స్పీడ్ అనేది పెంచడం తగ్గించడం అనేది మంచిగా ఉంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ఏ సింపుల్ అండ్ ఎకనామికల్ మెథడ్. సింపుల్గా ఉంది, ఎకనామికల్గా ఉంది. ఇనిషియల్ కాస్ట్ అనేది దీని లోపల మినిమం ఉంటుంది. నెక్స్ట్ వన్ డిసడ్వాంటేజెస్. దీని లోపల మనము రీస్టార్ట్ యూజ్ చేస్తాం కదా ఆర్మేచర్కి సిరీస్గా కనెక్ట్ చేసి, అప్పుడు ఏమైతే లార్జ్ అమౌంట్ ఆఫ్ పవర్ అనేది వేస్ట్ అవుతుంది. దీని లోపల ఇవన్నీ లైట్ లోడ్స్ వేసినప్పుడు లో ఎఫిషియన్సీ వస్తుంది. దీని లోపల మోటార్ జనరేటర్ యూజ్ చేస్తాం కాబట్టి లిటిల్ బిట్ కాస్ట్లీ ఉంటుంది. నెక్స్ట్ హయ్యర్ స్పీడ్కి మనము హయ్యర్ స్పీడ్స్ అప్పుడు ఆర్మేచర్ అనేది ఓవర్ హీట్ అవుతుంది. ఓవర్ హీట్ అయినప్పుడు ఏమైతే పూర్ కాంపిటీషన్ వస్తుంది మనకి. సో దిస్ ఈజ్ అబౌట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC షంట్ మోటార్స్. నెక్స్ట్ ప్రాబ్లమ్స్ ఆన్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ DC షంట్ మోటార్. ఏ 4-pole వేవ్ wound. వేవ్ అంటే నంబర్ ఆఫ్ ప్యారలల్ పాత్స్ ఈక్వల్ టు A equal to 2 of DC shunt motor has 720 conductors. అంటే Z equal to 720 conductors on its armature. The full load armature current అంటే IA equal to 60 amps and flux per pole is 0.03 Weber. అంటే ఫ్లక్స్ అనేది 0.03 Webers. The armature resistance అంటే RA ఎంత 0.2 ohms and brush contact drop ఎంత 1 volts per brush. Next calculate the full load speed of the motor. అంటే స్పీడ్ని క్యాలిక్యులేట్ చేయాలి. ఇక్కడ మనకి ఏమేమి ఇచ్చిండు, నంబర్ ఆఫ్ పోల్స్ 4 పోల్స్ కదా, P ఈక్వల్ టు 4. నెక్స్ట్ వేవ్ వాండెడ్ కాబట్టి A ఈక్వల్ టు 2. నెక్స్ట్ 720 కండక్టర్స్, Z ఈక్వల్ టు 720. నెక్స్ట్ దీని లోపల టర్మినల్ వోల్టేజ్ ఈజ్ గివెన్ 500 volts. సో V ఈక్వల్ టు 500 volts. నెక్స్ట్ ఇక్కడ ఫుల్ లోడ్ కరెంట్ ఆర్మేచర్ కరెంట్ IA ఈక్వల్ టు 60 amps. నెక్స్ట్ ఫ్లక్స్ పర్ పోల్ 0.03 Weber. ఫ్లక్స్ అనేది 0.03 Weber. నెక్స్ట్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ అంటే RA 0.2. సో 0.25 ఇక్కడ గివెన్ డేటా మిస్టేక్ 0.25 ohms. నెక్స్ట్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అంటే ఇక్కడ ఒక్క బ్రష్కి 1 volt. ఇక్కడ 2 బ్రషెస్ ఉంటాయి కాబట్టి 1 into 2. సో 2 మొత్తం బ్రష్ కాంటాక్ట్. సో మనకు తెలిసిన ఫార్ములా ఏంది, EB ఈక్వల్ టు V మైనస్ IARA మైనస్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్. ఎందుకంటే ఇది మైనస్ బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ అనేది ఇది DC షంట్ మోటార్ కాబట్టి ప్లస్ ఇక్కడ మైనస్ వచ్చింది. అదే జనరేట్ అయితే ఇక్కడ ప్లస్ వస్తుంది. సో మనకి ఈ ఫార్ములా తెలుసు. వోల్టేజ్ 500 ఇచ్చిండు, IA 60 ఇచ్చిండు, ఆర్మేచర్ RA 1.2 ఇచ్చిండు. బ్రష్ కాంటాక్ట్ డ్రాప్ ఎంత, ఒక్క బ్రష్కి 2 volts. సో 2 బ్రష్లకి ఏమవుతుంది 1 into 2 volts. సో 500 minus 60 into 1.2 minus 2 అవుతుంది 426 volts వస్తుంది. నెక్స్ట్ మనకు తెలిసిన ఫార్ములా EB ఈక్వల్ టు πZN బై 60 ఇంటూ P/A. పై ఎంత 0.03. నెక్స్ట్ Z ఎంత 720 కండక్టర్స్. సో మనకి N క్యాల్కులేట్ చేయమన్నారు. సో N ఈజ్ N. నెక్స్ట్ N ఈజ్ నాట్ గివెన్. P ఎంత 4 పోల్స్. నెక్స్ట్ A ఎంత నంబర్ ఆఫ్ ప్యారలల్ పార్ట్స్. వేవ్ బౌండ్ కాబట్టి A ఈక్వల్ టు 2. అదే ల్యాప్ బౌండ్ అయితే పోల్స్ ఎన్ని ఉంటాయో ప్యారలల్ పార్ట్స్ అన్నీ ఉంటాయి. సో బై 60. మనకు కావాల్సింది N కావాలి. సో Nని ఈతలు పెట్టేసి మిగతావన్నీ ఈతలు పంపించాలి. ఇది వెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది, ఇది వెళ్తే ఏమవుతుంది ఇంటూ అవుతుంది. ఇవన్నీ బై అవుతాయి. 426 into 60 into 2 by 0.03 into 720 into 4. సో అది కొడితే మనకి 592 RPM. సో దిస్ ఈజ్ ద స్పీడ్. దెన్ నెక్స్ట్ వన్ ఈస్ డిఫరెంట్ మెథడ్స్ ఆఫ్
స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్. ఇంతకుముందు 3 మెథడ్స్ చూసినాం కదా, అవి డీసీ షంట్ మోటార్, దిస్ ఇస్ ద సిరీస్ మోటార్. ఇక్కడ చూసినట్టయితే ఫస్ట్ వన్ వచ్చేసి ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్, సెకండ్ వన్ ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్. ఫస్ట్ వన్ ఏంటంటే ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్. ఫీల్డ్ ఫ్లక్స్ కంట్రోల్ మెథడ్ లోపల ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ ఉంది. దీని లోపల ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ ఉంది, ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్ ఉంది, ప్యారలల్ ఫీల్డ్ కాయిల్. ఫస్ట్ ఫీల్డ్ డైవర్టర్ అంటే ఏంటంటే డైవర్టర్ అనేది మనకి ఫీల్డ్కి ప్యారల్ కనెక్ట్ చేయడం. నెక్స్ట్ ఆర్మేచర్ డైవర్టర్ అంటే డైవర్టర్ని ఆర్మేచర్కి ప్యారల్ కనెక్ట్ చేయడం. ట్యాప్డ్ ఫీల్డ్ అంటే నెంబర్ ఆఫ్ ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేసేసి ట్యాపింగ్ చేంజ్ చేసేసుకుంటూ స్పీడ్ని కంట్రోల్ చేయడం. ప్యారల్ ఫీల్డ్ కాయిల్స్ అంటే కాయిల్స్ని మనకి ఇప్పుడు ఫీల్డ్ ఉంది కదా, ఆ ఫీల్డ్ కాయిల్స్ని ప్యారల్గా సిరీస్గా కనెక్ట్ చేసేసి స్పీడ్ని కంట్రోల్ చేయడం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫీల్డ్ డైవర్టర్ మెథడ్లో ఏమైంది చెప్పిన కదా ఇంతకుముందు, ఫీల్డ్కి డైవర్టర్ అనేది ప్యారల్గా కనెక్ట్ చేసాం. ఇక్కడ ఫ్లో కరెంట్ ఐఎస్సి, నెక్స్ట్ ఇక్కడ ఫ్లో కరెంట్ ఐడి డైవర్టర్ కరెంట్. దీని లోపల ఐఎస్సి పోతుంది, దీని లోపల డైవర్టర్ పోతుంది. దీని లోపల డైవర్టర్లో మంది రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది. రెసిస్టెన్స్ వాల్యూ ఉంటే ఏమవుతుంది, సమ్ కరెంట్ వాల్యూస్ డిక్రీజెస్. రెసిస్టెన్స్ ఇంక్రీజెస్, కరెంట్ వాల్యూ డిక్రీజెస్. సో కరెంట్ వాల్యూ తగ్గుతుంది. దీని లోపల కరెంట్ వాల్యూ సేమ్ ఉంటుంది. సో ఇక్కడ రాగానే కరెంట్ వాల్యూ అనేది తగ్గుతుంది. ఇక్కడ ఇచ్చిన కరెంట్ వాల్యూ ఇక్కడ ఐఎల్ ఇస్తే ఐఎల్లో కొంచెం ఆర్ అనేది తగ్గిస్తుంది కాబట్టి సో ఇక్కడ కరెంట్ అనేది తగ్గుతుంది. కరెంట్ తగ్గితే ఫ్లక్స్ ఏమవుతుంది, ఫ్లక్స్ తగ్గితే స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో ఈ మెథడ్ ఫీల్డ్ డైవర్టర్ మెథడ్ అనేది అబోవ్ నార్మల్ స్పీడ్ అంటే స్పీడ్ పెరుగుతుంది కదా, అబోవ్ నార్మల్ స్పీడ్కి సూటబుల్ అవుతుంది. సో నెక్స్ట్ వచ్చేసి ఆర్మేచర్ డైవర్టర్ అంటే ఏం చెప్పిన ఇంతకుముందు, ఆర్మేచర్కి ఫీల్డ్ డైవర్టర్ అనేది ప్యారలల్ కనెక్ట్ చేసినాము. సో ఇక్కడ ఫ్లో కరెంట్ ఐఏ, ఇక్కడ ఫ్లో కరెంట్ ఐడి, ఐఎస్ నుంచి వస్తుంది. సో ఇక్కడ సమ్ రెసిస్టెన్స్ వాల్యూ ఉంటుంది కాబట్టి కరెంట్ అనేది తగ్గుతుంది. ఇది నార్మల్గా మనకు స్పీడ్ డైవర్టర్లో తెలిసిందే. సో ఇక్కడ రాగానే కరెంట్ వాల్యూ అనేది తగ్గుతుంది. కానీ ఇక్కడ మనం లెటర్స్ కన్సిడర్ ఫర్ ఏ గివెన్ కాన్స్టాంట్ లోడ్ ఇచ్చినట్టయితే టార్క్ ఇచ్చినట్టయితే ఆర్మేచర్ కరెంట్ ఏమవుతుంది, డిక్రీజెస్, కానీ ఫ్లక్స్ అనేది ఇంక్రీజెస్. సో అది ఎట్లా వచ్చిందంటే టీఏ ఈజ్ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ ఐఏ. అంటే ఇక్కడ టీఏ కాన్స్టాంట్ ఇచ్చినాము, సో ఫ్లక్స్ తగ్గిందంటే కరెంట్ తగ్గిందంటే ఫ్లక్స్ ఇంక్రీజ్ అయినట్టు. ఫ్లక్స్ ఇంక్రీజ్ అయితే స్పీడ్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. సో ఈ ఫీల్డ్ డైవర్టర్ ఆర్మేచర్ డైవర్టర్ మెథడ్ అనేది బిలో నార్మల్ స్పీడ్కి సూటబుల్ అవుతుంది. నెక్స్ట్ వన్ ఈజ్ ట్యాప్డ్ ఫీల్డ్ కంట్రోల్. దీని లోపల నంబర్ ఆఫ్ ట్యాపింగ్స్ ప్రొవైడ్ చేస్తాము అది ఫీల్డ్కి. సో ఇక్కడ నంబర్ ఆఫ్ ట్యాపింగ్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. ఇక్కడ ఏమవుతుంది, ఇన్ దిస్ మెథడ్ ట్యాపింగ్స్ అనేది ప్రొవైడ్ చేస్తాం సిరీస్ ఫీల్డ్ మీద. ఇక్కడ ఏమవుతుంది, ద ఫ్లక్స్ కెన్ బి రెడ్యూస్డ్ బై ఇంక్రీజింగ్ ద నంబర్ ఆఫ్ టర్న్స్ ఇన్ ద సిరీస్ ఫీల్డ్. సో నంబర్ ఆఫ్ టర్న్స్ అనేది ఇంక్రీజ్ చేస్తే ఫ్లక్స్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది. ఫ్లక్స్ డిక్రీజ్ అయితే స్పీడ్ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతుంది. సో దిస్ మెథడ్ ఈజ్ సూటబుల్ ఫర్ అబోవ్ నార్మల్ స్పీడ్. సో అదే ఉంది ఇక్కడ, అబోవ్ నార్మల్ స్పీడ్కి సూటబుల్ అవుతుంది. ఎగ్జాంపుల్ ఎలక్ట్రిక్ ట్రాక్షన్. దెన్ నెక్స్ట్ ఫోర్త్ వన్ ప్యారలలింగ్ ఫీల్డ్ కాయిల్స్. దీని లోపల ఒకసారి కాయిల్స్ ఏం చేసినాము, సిరీస్కి కనెక్ట్ చేసినాము, ఒకసారి ప్యారల్ కనెక్ట్ చేసినాము, ఒకసారి డైవర్టర్తో కనెక్ట్ చేసినాము, ప్యారల్ కూడా కనెక్ట్ చేసినాము కాయిల్స్. సో ఇక్కడ సిరీస్ ప్యారల్ కాంబినేషన్ చేసినాం కదా, ఇక్కడ మనం ఏం చేయొచ్చు అంటే అబోవ్ నార్మల్ స్పీడ్, బిలో నార్మల్ స్పీడ్, బోత్ బిలో అబోవ్ రెండు విధాలుగా మనము స్పీడ్ని యూజ్ చేయొచ్చు. అంటే స్పీడ్ బిలో నార్మల్ స్పీడ్ యూజ్ చేయొచ్చు, అబోవ్ నార్మల్ స్పీడ్ యూజ్ చేయొచ్చు. ఎందుకంటే ఇక్కడ ప్యారలింగ్ చేస్తున్నాం, కొన్ని సిరీసింగ్ చేస్తున్నాం, కాంబినేషన్ చేస్తున్నాం, ప్యారల్ సిరీస్ కాంబినేషన్ చేస్తున్నాం, సిరీస్ ప్యారల్ చేస్తున్నాము. సో ఇక్కడ మనం ఏం చేయొచ్చు, డిఫరెంట్ 3 డిఫరెంట్ స్పీడ్స్ తోటి మనం ఈ మోటార్ డీసీ సిరీస్ మోటార్ అనేది రన్ చేయొచ్చు. నెక్స్ట్ సెకండ్ వన్ వచ్చేసి ఆర్మేచర్ రెసిస్టెన్స్ కంట్రోల్ మెథడ్ ఆఫ్ ద డీసీ సిరీస్ మోటార్. ఈ మెథడ్లో ఏం చేస్తాం, ఇన్ దిస్ మెథడ్ ఏ వేరియబుల్ రెసిస్టెన్స్ ఈజ్ నౌన్ యాజ్ కంట్రోల్ రెసిస్టెన్స్ ఈజ్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ విత్ ఆర్మేచర్ యాజ్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ మేము చేస్తాము సిరీస్ ఫీల్డ్కి కంట్రోల్ రెసిస్టెన్స్ అనేది సిరీస్గా కనెక్ట్ చేస్తాము. దీని లోపల
బై ఇంక్రీజింగ్ ద రెసిస్టెన్స్ని ఆర్ని ఇంక్రీజ్ చేసినాము ఇన్ సిరీస్ విత్ ద ఆర్మేచర్ కనెక్ట్ చేసినాము ఆల్రెడీ మనం. ద వోల్టేజ్ అవైలబుల్ అక్రాస్ ద ఆర్మేచర్ టెర్మినల్స్. ఇక్కడ అవైలబుల్ వోల్టేజ్ అనేది ఆర్మేచర్ టెర్మినల్స్ దగ్గర ఏమో తగ్గుతుంది. సో వి తగ్గితే ఎన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు వి మైనస్ ఐఏఆర్ఏ కదా, బై ఫ్లక్స్ కదా. సో వోల్టేజ్ తగ్గితే స్పీడ్ తగ్గుతుంది. సో అదే ఉంది ఇక్కడ. ఆర్మేచర్ రెసిస్టెన్స్ని ఇక్కడ మనం రెసిస్టెన్స్ వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసినాము. సో వోల్టేజ్ అనేది ఏమైంది, వోల్టేజ్ అవైలబుల్ టెర్మినల్స్ దగ్గర వోల్టేజ్ అనేది రెడ్యూస్ అయింది. రెడ్యూస్ అయినప్పుడు స్పీడ్ అనేది వోల్టేజ్ రెడ్యూస్ అయినప్పుడు స్పీడ్ కూడా రెడ్యూస్ అవుతుంది. సో వోల్టేజ్ రెడ్యూస్, స్పీడ్ డిక్రీజెస్ బై చేంజింగ్ ద వేరియబుల్ రెసిస్టెన్స్. వేరియబుల్ని రెసిస్టెన్స్ చేంజ్ చేయడం వల్ల ఏమవుతుంది, బిలో నార్మల్ స్పీడ్ ఏదైనా అని డీసీ సిరీస్ మోటార్ లోపల ఆర్మేచర్ రెసిస్టెన్స్ మెథడ్ అనేది బిలో నార్మల్ స్పీడ్ లోపల అప్టైన్ అవుతుంది. సో ఈ మెథడ్ అనేది ఎక్కువగా ఎక్కడ యూజ్ చేస్తారంటే డ్రైవింగ్ క్రెయిన్స్, హార్స్, ఎలక్ట్రిక్ ట్రైన్స్ లోపల యూజ్ చేస్తారు. నెక్స్ట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్పీడ్ కంట్రోల్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్. దీని లోపల అడ్వాంటేజెస్ ఏంటంటే ఇట్ ఈస్ సింపుల్ అండ్ కన్వీనియంట్. సింపుల్గా ఉంటుంది, కన్వీనియంట్గా ఉంటుంది, మోస్ట్ ఎకనామికల్గా కాన్స్టెంట్ డ్రైవ్ చేస్తుంది. నెక్స్ట్ మోస్ట్ సూటబుల్ ఫర్ లో స్పీడ్స్కి బాగా సూటబుల్ అవుతుంది ఇది. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్ ఏంటి, పూర్ స్పీడ్ రెగ్యులేషన్ అనేది తక్కువ పూర్గా ఉంటుంది. నెక్స్ట్ కంట్రోల్ రెసిస్టెన్స్ యూజ్ చేస్తాం కదా, దీని లోపల కంట్రోల్ రెసిస్టెన్స్ ఏం చేస్తుంది అంటే పవర్ లాస్ అవ్వడం వల్ల ఏమవుతుంది, ఎఫిషియన్సీ తగ్గుతుంది. నెక్స్ట్ స్పీడ్ అబోవ్ నార్మల్ స్పీడ్ కెనాట్ బి అప్టైన్. అబోవ్ నార్మల్ స్పీడ్ కంటే అప్టైన్ అవ్వదు స్పీడ్. నెక్స్ట్ టాపిక్ టైప్స్ ఆఫ్ టెస్ట్స్ ఇన్ డీసీ మోటార్స్. ఫస్ట్ వన్ వచ్చేసి డైరెక్ట్ టెస్ట్, బ్రేక్ టెస్ట్. సెకండ్ వన్ ఇండైరెక్ట్ టెస్ట్ ఆర్ స్విన్బర్న్స్ టెస్ట్. థర్డ్ వన్ రీజనరేటివ్ టెస్ట్ ఆర్ హాప్కిన్సన్స్ టెస్ట్ ఆర్ బ్యాక్ టు బ్యాక్ టెస్ట్. ఫోర్త్ వన్ రిటార్డేషన్ టెస్ట్ ఆర్ రన్నింగ్ డౌన్ టెస్ట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ డిస్కస్ అబౌట్ బ్రేక్ టెస్ట్ ఆన్ డీసీ మోటార్స్. బ్రేక్ టెస్ట్కి ఇంకొని ఏమైంది, డైరెక్ట్ టెస్ట్. దీని లోపల ఎందుకు యూజ్ చేసామంటే మెయిన్గా ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ చేయడానికి. ఎఫిషియన్సీని ఫైండ్ అవుట్ ఎక్కడ, ఫుల్ లోడ్ లోపల. దీనిలో ఈ బ్రేక్ టెస్ట్ అనేది స్మాల్ రేటింగ్ ఆఫ్ డీసీ సిరీస్ మోటార్కి, షంట్ మోటార్కి, కాంపౌండ్ మోటార్కి బాగా సూటబుల్ అవుతుంది. ఈ బ్రేక్ టెస్ట్ ఫస్ట్ షంట్ మోటార్లో చూసుకున్నట్టయితే ఎఫిషియన్సీ ఫైండ్ అవుట్ చేయడానికే యూజ్ చేస్తాము. దీని లోపల ఒక వాటర్ కూల్డ్ పుల్లే ఉంటుంది. దిస్ ఇస్ ద పుల్లే. మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేస్తామో అప్పుడు షాఫ్ట్ మీద నుంచి ఈ వాటర్ పుల్లే పైన పడుతుంది బ్రేక్. ఈ పుల్లేకి రౌండ్గా వౌండ్ చేసిన ఒక బెల్ట్ని రౌండ్గా వౌండ్ చేసి ఉంటాము. ఈ బెల్ట్ టూ ఎండ్స్, ఈ ఒక ఎండ్ అనేది టూ స్ప్రింగ్కి కనెక్ట్ చేసి ఉంటాయి. స్ప్రింగ్ బ్యాలెన్సెస్ S1 S2కి కనెక్ట్ చేసి ఉంటాయి. ఈ టూ డిఫరెన్స్ ఆఫ్ స్ప్రింగ్సే మనకి ఎఫెక్టివ్ ఫోర్స్ అనేటిది పుల్లే పైన పడుతుంది. అండ్ ఇక్కడ మనకి స్ప్రింగ్స్ తర్వాత ఇక్కడ H1 H2 ఉంటుంది. దిస్ ఇస్ ద హ్యాండ్ వీల్స్. ఈ హ్యాండ్ వీల్స్ అనేది మనకి టైట్నెస్, మనకి టైట్ హెల్ప్ టు బెల్ట్ని అనేది టైట్ చేయడానికి యూజ్ అవుతుంది H1 H2 అనేది. మనం ఎప్పుడైతే మనము బ్రేక్ టెస్ట్ని కండక్ట్ చేయాలనుకుంటున్నామో అప్పుడు దీని లోపల బ్రేక్ టెస్ట్ వాటర్ అనేది ఈ డ్రమ్ లోపల పోయాలి. ఎందుకు, ఇక్కడ మనకి ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. సో హీట్ ప్రొడ్యూస్ అవుతుంది. సో హీట్ జనరేటెడ్ బిట్వీన్ డ్రమ్ అండ్ బెల్ట్కి డ్రమ్కి హీట్ జనరేట్ అవుతుంది. సో మనం వాటర్ అనేది పోయాలి మనం ఇక్కడ కండక్ట్ చేసే ముందు. ఇక్కడ మనము ఈ ఎక్స్పెరిమెంట్ కండక్ట్ చేసిన తర్వాత మనము వోల్టీమీటర్ రీడింగ్, అమ్మీటర్ రీడింగ్, స్పీడ్ అంటే అన్న లోపల స్ప్రింగ్ బ్యాలెన్స్ S1 in kg, S2 in kg, షాఫ్ట్ టార్క్ ఫార్ములా తెలుసు మనకి S1 - S2 ఇంటూ mg, g ఫర్ గ్రావిటేషన్ ఫోర్స్ 9.81 ఇంటూ రేడియస్. నెక్స్ట్ మోటార్ అవుట్పుట్ 2π TSH/60 watts 60. మోటార్ ఇన్పుట్ పవర్ ఈక్వల్ టు VI ఇన్ వాట్స్. ఎఫిషియన్సీ మనకు తెలుసు అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. ఈ రీడింగ్స్ అనేది నోట్ డౌన్ చేయాలి. దీని లోపల పుల్లే పైన ఉన్న ఫోర్స్ని ఏమంటామంటే S1 - S2 అంటే డిఫరెన్స్ ఇన్ S1 - S2 ఇంటూ 9.81 న్యూటన్స్. ఇది ఎందుకు వచ్చిందంటే మనకి తెలుసు కదా, టార్క్ ఈక్వల్ టు ఫోర్స్ ఇంటూ రేడియస్. ఫోర్స్ అంటే ఏంటిది, mg. m అంటే ఏంటిది, ఈ స్ప్రింగ్స్ డిఫరెన్సే.
S1 minus S2 net force on the pulley into G అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ 9.81 న్యూటన్స్. ఫోర్స్ అంటే దానికి యూనిట్స్ ఏంటి న్యూటన్స్. సో నెక్స్ట్ ఆర్ అంటే రేడియస్ అంటే TSH ఈక్వల్ టు S1 minus S2 ఇంటూ 9.81 ఇంటూ ఆర్. టార్క్ మనం యూనిట్స్ ఏంటి న్యూటన్ మీటర్స్. నెక్స్ట్ పవర్ అవుట్పుట్ ఏంటి 2 π TSH by 60. TSH ప్లేస్లో సింపుల్గా ఇది పెట్టేస్తాం S1 minus S2, మిగతావన్నీ 2 π అన్నీ యాస్టీస్ S1 minus S2 ఇంటూ 9.81 ఇంటూ ఆర్ బై 60. మనం ఇచ్చే మోటార్కి ఇన్పుట్ ఏమి ఇస్తాము, వోల్టేజ్ ఏమో వీలో సప్లై వోల్టేజ్ ఏమో V అనుకుంటే కరెంట్ ఏమో I అనుకుంటే మోటార్ ఇన్పుట్ ఈక్వల్ టు VI ఇన్ వాట్స్. మోటార్ ఇన్పుట్ పవర్ ఏంటి పవర్కి యూనిట్స్ వాట్స్. సో నెక్స్ట్ ఎఫిషియన్సీ పర్సంటేజ్ ఎఫిషియన్సీ ఈక్వల్ టు అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. అవుట్పుట్ ఏంటి అవుట్పుట్ ఈ ఫామ్లో 2 π S1 minus S2 ఇంటూ 9.81 ఆర్. సో అదే ఉంది పైన బై 60 ఉంది, బై 60 ఇన్పుట్ ఏంటి VI ఇంటూ 100. సో దిస్ ఈజ్ అబౌట్ బ్రేక్ టెస్ట్ ఆన్ షంట్ DC షంట్ మోటార్. షంట్ మోటార్లో ఏం యూజ్ చేస్తాం, ఇక్కడ 3 point స్టార్టర్ యూజ్ చేస్తున్నాం. నెక్స్ట్ బ్రేక్ టెస్ట్ ఆన్ DC సిరీస్ మోటార్. సేమ్ ఇది షంట్ మోటార్ లాగానే సేమ్ ఉంటుంది. సో ప్రొసీజర్ ఈజ్ సేమ్, డయాగ్రామ్ ఈజ్ డిఫరెంట్. సో 2 point స్టార్టర్ యూజ్ చేస్తాము. సిరీస్ ఫీల్డ్ రెసిస్టెన్స్ అనేది ఇక్కడ యాడ్ చేస్తాం అంతే. మళ్ళీ ఒకసారి చూసుకున్నట్టయితే మనం ఎప్పుడైతే బ్రేక్ అప్లై చేసినామో అది షాఫ్ట్ పైన పడుతుంది, ఎక్కడి నుంచి పుల్లీ నుంచి. పుల్లీ అనేది బెల్ట్ తోటి రౌండ్గా వౌండ్ అయి ఉంటుంది. బెల్ట్ అనేది 2 ఎండ్స్ని 2 స్ప్రింగ్ బ్యాలెన్సెస్కి కనెక్ట్ చేస్తాము. దానిపైన హ్యాండ్ వీల్స్ ఉంటాయి. హ్యాండ్ వీల్స్ అనేవి మనం టైట్ చేసే కొద్దీ ఇక్కడ మన ఫోర్స్ అనేది కరెంట్ అనేది స్పీడ్ అనేది ఆపుతూ ఉంటుంది. సో దిస్ ఈజ్ అ బ్రేక్. నెక్స్ట్ ఇక్కడ రీడింగ్స్ నోట్ డౌన్ చేస్తాము. నెక్స్ట్ క్యాలిక్యులేషన్స్ నెట్ ఫోర్స్ ఆన్ ద పుల్లీ S1 minus S2. F అంటే ఏంటిది M ఇంటూ G. M అనేది S1 minus S2. G వాల్యూ ఎంత 9.81. TSH అంటే MGR. M అంటే S1 minus S2 ఇంటూ 9.81 ఇంటూ ఆర్. దట్ ఈస్ ద టార్క్ ఫార్ములా. నెక్స్ట్ మోటార్ పవర్ output 2 π TSH by 60. Same, this is the same motor input VI, percentage efficiency output by input. So this is as it is. Next brake test on DC compound motor. ఇది కూడా ప్రొసీజర్ సేమ్, కానీ దీని లోపల కాంపౌండ్ మోటార్స్ అనేది 2 parts డిపెండ్ అయి ఉంటుంది. ఒకటి కాంపౌండ్ క్యూములేటివ్ కాంపౌండ్, అండర్ వన్ ఈజ్ డిఫరెన్షియల్ కాంపౌండ్ DC మోటార్. సో ఇది అనేది కాంపౌండ్ మోటార్ అనేది ఈ వై టర్మినల్ వై టర్మినల్. సో ఇవి ఇంటర్చేంజ్ చేస్తూ ఉంటే డిఫరెన్షియల్ క్యూములేటివ్ కాంపౌండ్ లోపలికి డిఫరెన్షియల్ కాంపౌండ్ లోపలికి చేంజ్ అవుతుంది. సో ఇంటర్చేంజింగ్ దిస్ వై అండ్ వై వీ కెన్ గెట్ క్యూములేటివ్ కాంపౌండ్ ఆర్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. సో నెక్స్ట్ ప్రొసీజర్ ఈ సేమ్. మనం బ్రేక్ టెస్ట్ చేసే ముందు దాని లోపల డ్రమ్ లోపల వాటర్ పోస్తాము ఫర్ హీట్ జనరేట్ కాకుండా బెల్ట్కి డ్రమ్కి మధ్యలో. సో టేబుల్ రాస్తాము. నెక్స్ట్ క్యాలిక్యులేషన్ చేస్తాము. టార్క్ ఫార్ములా రాస్తాము, అవుట్పుట్ రాస్తాము, ఇన్పుట్ ఫార్ములా రాస్తాము, ఎఫిషియన్సీ రాస్తాము. నెక్స్ట్ టాపిక్ ఈజ్ పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ DC మోటార్స్. దీని లోపల ఏం చేస్తామంటే మనం లైక్ కరెంట్, టార్క్, స్పీడ్కి, ఎఫిషియన్సీకి ఫ్రమ్ నో లోడ్ టు ఫుల్ లోడ్ ఏం చేస్తాం ఇవన్నీ అండ్ అవుట్పుట్కి క్యారెక్టరిస్టిక్స్ గీస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ విల్ సీ అబౌట్ ద పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ DC షంట్ మోటార్. దీని లోపల ఏమంటాయంటే స్పీడ్, టార్క్, ఎఫిషియన్సీ అండ్ ఇన్పుట్ కరెంట్ ఒక వై యాక్సిస్ మీద తీసుకుంటాం. అవుట్పుట్ పవర్ అనేది X యాక్సిస్ మీద తీసుకుంటాం. ఈజ్ కాల్డ్ as పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ DC షంట్ మోటార్. దిస్ ఈజ్ ద పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ DC షంట్ మోటార్. ఫస్ట్ ఇక్కడనేమో మనం ఎఫిషియన్సీ, ఆర్మేచర్ కరెంట్, స్పీడ్, టార్క్ వై యాక్సిస్ మీద తీసుకుంటాము. అవుట్పుట్ అనేది X యాక్సిస్ మీద తీసుకుంటాము. ఈ కర్వ్ని ఏమంటామంటే పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ DC షంట్ మోటార్ అంటాం. దీని లోపల టార్క్ అనేది డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ IA. ఫ్లక్స్కి IAకి ప్రపోర్షనల్ ఉంటుంది. సో టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ IA. ఇట్లా వస్తుంది క్యారెక్టరిస్టిక్స్. నెక్స్ట్ ఆర్మేచర్ కరెంట్ ఈజ్ ఆల్సో సేమ్. ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ ఇంటూ IA. అంటే బట్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది ఏంటంటే డ్యూ టు రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఇక్కడ నుంచి స్టార్ట్ అయింది. రెసిడ్యువల్ మ్యాగ్నెటిజం ఇక్కడ స్టార్ట్ అయింది.
నెక్స్ట్ ఎఫిషియన్సీ ఇక్కడ నుంచి ఫాస్ట్గా ఇంక్రీజ్ అయింది. ఎందుకు ఫాస్ట్గా మ్యాక్సిమంకి వచ్చింది, ఎందుకు మ్యాక్సిమం వచ్చిన తర్వాత డిక్రీజ్ ఎందుకైందంటే స్పీడ్ ఎఫిషియన్సీ మ్యాక్సిమం అక్కడ ఏమవుతుంది, వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్. సో ఇక్కడ రాగానే వేరియబుల్ లాసెస్ ఈక్వల్ టు కాన్స్టెంట్ లాసెస్ కాగానే నెక్స్ట్ ఏమవుతుంది, డిక్రీజ్ అవుతుంది, ఎఫిషియన్సీ అనేది డిక్రీజ్ అవుతుంది. దెన్ లాస్ట్గా మిగిలింది ఏంది, స్పీడ్ ఈజ్ ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. స్పీడ్ అనేది ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్. స్పీడ్ పెరిగితే ఫ్లక్స్ తగ్గుతుంది, స్పీడ్ పెరుగుతుంది. సో ఇది క్యారెక్టరిస్టిక్స్. సో నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ ఏ డీసీ సిరీస్ మోటార్. దీని లోపల స్పీడ్ కర్వ్ ఏమవుతుందంటే స్పీడ్ అనేది ర్యాపిడ్లీ తగ్గుతుంది లోడ్ ఇంక్రీజ్ అయినప్పుడు. సో దిస్ ఇస్ స్పీడ్ కర్వ్. స్పీడ్ అనేది ర్యాపిడ్గా తగ్గింది ఎప్పుడైతే లోడ్ అప్లై అయిందో. నెక్స్ట్ ఎఫిషియన్సీ అనేది ర్యాపిడ్గా పెరిగింది బిగినింగ్ నుంచి, ఆ తర్వాత మ్యాక్సిమం రాగానే డిక్రీజ్ అయింది, ఎందుకంటే డ్యూ టు లాసెస్. ఫస్ట్ స్టార్టింగ్లో హై ఉండే ఎఫిషియన్సీ ఇక్కడ నుంచి దిస్ ద స్పీడ్, దిస్ ద ఎఫిషియన్సీ ఫాస్ట్గా పెరిగింది ఎఫిషియన్సీ. ఎప్పుడైతే మ్యాక్సిమంకి వచ్చేసిందో తర్వాత ఎంపన్నే డిక్రీజ్ అవుతుంది డ్యూ టు లాసెస్. నెక్స్ట్ ఆర్మేచర్ కరెంట్ కర్వ్. అబ్జర్వ్ ద సిరీస్ డాట్ లెస్ కరెంట్ టు స్టార్ట్ హెవీ లోడ్స్ యాజ్ కంపేర్డ్ టు షంట్. ఎప్పుడైతే స్టార్టింగ్ హెవీ కరెంట్స్ ఉంటాయో ఈ ఆర్మేచర్ కరెంట్ అనేది లెస్గా ఉంటుంది, లెస్ డ్రా చేస్తుంది. సో దిస్ ద ఆర్మేచర్ కరెంట్ కర్వ్. ఫస్ట్ బిఫోర్ సాచురేషన్ ఆర్మేచర్ కరెంట్ అనేది ఎట్లా ఉంటుందంటే టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ స్క్వేర్ ఉంటుంది. సో ఆఫ్టర్ సాచురేషన్ ఎట్లా ఉంటుంది, టార్క్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఫ్లక్స్ మీన్స్ కరెంట్ ఐఏ. ఫ్లక్స్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఐఏ. ఇది ఆఫ్టర్ సాచురేషన్. ఈ సిరీస్ మోటార్స్లో ఏమవుతుంది, హై స్టార్టింగ్ టార్క్ అనేది ప్రొడ్యూస్ అవుతుంది. సో టార్క్ అనేది ఇక్కడ నుంచి స్టార్ట్ అయ్యి హైగా ప్రొడ్యూస్ అవుతుంది. దిస్ ఇస్ అబౌట్ పర్ఫార్మెన్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ డీసీ మోటార్. నెక్స్ట్ పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ డీసీ కాంపౌండ్ మోటార్. దీని లోపల క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్, సెకండ్ వన్ వచ్చేసి డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్. ఫస్ట్ క్యుములేటివ్ కాంపౌండ్ మోటార్ చూసుకున్నట్టయితే ఇన్ కేసు లోడ్ పెంచినామనుకో కరెంట్ పెరిగితే ఫ్లక్స్ పెరిగితే టార్క్ పెరిగితే స్పీడ్ తగ్గుతుంది. సో ఈ క్యారెక్టరిస్టిక్స్లో చూసుకున్నట్టయితే ఈ డాటర్ లైన్ వచ్చేసి టార్క్, నెక్స్ట్ ఈ డాటర్ లైన్ వచ్చేసి స్పీడ్. ఇక్కడ మనకి టార్క్ అనేది ఇంక్రీజ్ అయింది, టార్క్ క్యుములేటివ్ కాంపౌండ్ టార్క్ ఈస్ ఇంక్రీజ్. స్పీడ్ అనేది ఏమైంది, డిక్రీజ్ అయింది. క్యుములేటివ్ కాంపౌండ్ లోపల స్పీడ్ డిక్రీజ్ అయింది. నెక్స్ట్ డిఫరెన్షియల్ కాంపౌండ్ మోటార్లు ఏమైందంటే సేమ్ లోడ్ ఇంక్రీజ్ చేస్తాం కానీ సిరీస్ ఫీల్డ్ అనేది అపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, కరెంట్ తగ్గితే ఫ్లక్స్ తగ్గితే టార్క్ తగ్గితే స్పీడ్ పెరుగుతుంది. సో ఇది డిఫరెన్షియల్. సో ఇక్కడ మనం చూస్తున్నట్టయితే టార్క్ తగ్గిందంటే దిస్ ద కర్వ్. నెక్స్ట్ స్పీడ్ పెరిగింది, డిఫరెన్షియల్లో స్పీడ్ పెరిగింది. సో దిస్ ఇస్ ద పర్ఫార్మెన్స్ కర్వ్స్ ఆఫ్ డీసీ కాంపౌండ్ మోటార్స్. నెక్స్ట్ వన్ ఈస్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ బ్రేక్ టెస్ట్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డీసీ మోటార్స్. అడ్వాంటేజెస్ ఏంటి అంటే ఇది వెరీ సింపుల్గా ఉంటుంది, ఈజియెస్ట్ మెథడ్. నెక్స్ట్ స్మాల్ మోటార్స్ కెన్ బి టెస్ట్ కన్వీనియంట్గా స్మాల్ మోటార్స్ అనేది టెస్ట్ చేయొచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, అవుట్పుట్ అనేది అక్యురేట్గా మెజర్ చేయలేము. ఇది లార్జ్ మెషిన్స్కి నాట్ సూటబుల్, ఎందుకంటే హై హీట్స్ ప్రొడ్యూస్ అవుతుంది కాబట్టి ఇది అంతగానం మేనేజ్ చేయలేదు. డ్రమ్ము ఫుల్లీ ఓవర్ హీట్ అవుతుంది. సో ఇది లార్జ్ మెషిన్స్కి సూటబుల్ కాదు. ఇది లార్జ్ మెషిన్స్లో డిఫికల్టీగా ఉంటుంది బ్రేక్ అరేంజ్మెంట్ అనేది. ఎనర్జీ లాస్ అనేది ఇన్ ద ఫార్మ్ ఆఫ్ హీట్ లోపల బ్రేక్ డ్రమ్ దగ్గర పుల్ల దగ్గర ఎక్కువ వస్తుంది. S1 వాల్యూ S2 వాల్యూ అక్యురేట్గా రాదు, ఎందుకంటే స్ప్రింగ్ బ్యాలెన్స్ రీడింగ్ అనేది స్టడీగా ఉండవు కాబట్టి. H1 S2 అంటే హ్యాండ్ వీల్స్ ఆల్సో రిమైన్స్ కాన్స్టెంట్. దెన్ నెక్స్ట్ మెథడ్ స్విన్బర్న్స్ టెస్ట్ ఆర్ నోలో టెస్ట్ ఆర్ లాసెస్ మెథడ్. దీనిలో ఈ మెథడ్ అనేది సింప్లెస్ట్ ఉంటుంది మిగతా దానితో పోలిస్తే. సో
దీని లోపల ఏం ఫైండ్ అవుట్ చేయాలంటే నో లోడ్ లాసెస్ అండ్ కాన్స్టెంట్ లాసెస్ని డిటర్మైన్ చేయొచ్చు, ఎఫిషియన్సీని కూడా డిటర్మైన్ చేయొచ్చు. ఇందులో I0 కరెంట్ని అంటే మనకు తెలియదు ఫస్ట్ స్టార్టింగ్లో కాన్స్టెంట్ లాసెస్. సో I0 ఈజ్ అ ఇన్పుట్ కరెంట్. ఇక్కడ ఏ దగ్గర A1 దగ్గర మెజర్ చేస్తాం. నెక్స్ట్ ISH కరెంట్ అనేది షంట్ ఫీల్డ్ కరెంట్ అనేది A2 దగ్గర మెజర్ చేస్తాం. ఇక్కడ నో లోడ్ సప్లై వోల్టేజ్ అనేది V వోల్ట్స్. ఈ నో లోడ్ ఇన్పుట్ ఏమంటే VI0. ఇక్కడ I0 అనేది ఇన్పుట్ వోల్టేజ్ అనేది సప్లై వోల్టేజ్. సో ఇన్పుట్ అనేది VI0 వోల్ట్స్. నార్మల్గా కాపర్ లాస్ ఫార్ములా అనేది IA² R కాదు కదా. సో ఇక్కడ IA² ప్లేస్లో నో లోడ్ వచ్చింది కాబట్టి IA02 ఇంటూ RA ఈక్వల్ టు, ఇక్కడ మనకి IA0 అంటే వాల్యూ తెలుసు, I0 మైనస్ ISH, I0 మైనస్ ISH హోల్ స్క్వేర్ ఇంటూ RA. నెక్స్ట్ కాన్స్టెంట్ లాసెస్ ఫార్ములా ఏంది, ఈక్వల్ టు నో లోడ్ ఇన్పుట్ మైనస్ ఆర్మేచర్ కాపర్ లాస్. నో లోడ్ ఇన్పుట్ అంటే V ఇంటూ I0 మైనస్ IA² RA ఈక్వల్ టు, దీని లోపల మనకు IA02 RA వాల్యూ తెలుసు, ఇక్కడ రాసినాం ఆల్రెడీ. సో అదే ఇక్కడ సబ్మిట్ చేస్తాం, IA0 మైనస్ ISH హోల్ స్క్వేర్ ఇంటూ RA. ఇది నో లోడ్. మనకి కాన్స్టెంట్ లాసెస్ వాల్యూస్ తెలిస్తే ఏం చేస్తాము, IL ఈక్వల్ టు లోడ్ కరెంట్, నెక్స్ట్ IA ఈక్వల్ టు IL మైనస్ ISH, నెక్స్ట్ ఇన్పుట్ V ఇంటూ IL. ఆర్మేచర్ కాపర్ లాస్ I² RA ఈక్వల్ టు IL మైనస్ ISH హోల్ స్క్వేర్ ఇంటూ RA. నెక్స్ట్ మనకి తెలుసు ఆల్రెడీ కాన్స్టెంట్ లాసెస్ అని తెలుసు కదా. సో టోటల్ లాసెస్ ఈక్వల్ టు ఆర్మేచర్ కాపర్ లాస్ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. ఆర్మేచర్ కాపర్ లాస్ అంటే ఏంటిది, IA² RA ప్లస్ WC. నెక్స్ట్ మనకి ఏం ఫార్ములా తెలుసు, ఇన్పుట్ ఈక్వల్ టు అవుట్పుట్ ప్లస్ లాసెస్ తెలుసు. మనకు కావాల్సింది అవుట్పుట్ కావాలా, ఇన్పుట్ ఫార్ములా అనేది VIL, అవుట్పుట్ కావాలి కాబట్టి ఈతలకు పోతే మైనస్ మోటార్ ఇన్పుట్ మైనస్ లాసెస్. మోటార్ ఇన్పుట్ ఏంటి V ఇంటూ IL మైనస్ లాసెస్ ఏంటి IA² RA ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. ఎఫిషియన్సీ ఫార్ములా అయింది అవుట్పుట్ బై ఇన్పుట్. సో అవుట్పుట్ ఏంటి VL మైనస్ I² RA ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. ఇన్పుట్ ఏంటి V ఇంటూ IL ఇంటూ 100. సో దిస్ ఈజ్ ద ఎఫిషియన్సీ ఫర్ మోటార్. సేమ్ యాజ్ జనరేటర్, IA ఈక్వల్ టు IL ప్లస్ ISH. అక్కడ ఏమో IL మైనస్ ISH, ఇక్కడ IL ప్లస్ ISH. ఇన్పుట్ ఏంటి, అవుట్పుట్ ఏంటి, దీని లోపల జనరేటర్ లోపల మెకానికల్ ఎనర్జీ ఈజ్ కన్వర్టెడ్ ఇంటూ ఎలక్ట్రికల్ ఎనర్జీ కదా. ఎలక్ట్రికల్ ఎనర్జీ అనేది అవుట్పుట్ కదా, ఎలక్ట్రికల్ ఎనర్జీ అవుట్పుట్ V ఇంటూ IL. నెక్స్ట్ కాపర్ లాస్ IA² RA ఈక్వల్ టు IA అంటే తెలుసు మనకి IL ప్లస్ ISH హోల్ స్క్వేర్ ఇంటూ RA. నెక్స్ట్ కాన్స్టెంట్ లాసెస్ మనకు తెలుసు ఆల్రెడీ WC. టోటల్ లాసెస్ ఆర్మేచర్ కాపర్ లాస్ ఆన్ లోడ్ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్ IA² RA ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. మనకి జనరేటర్కి ఇన్పుట్ ఏమి ఇస్తాము, మెకానికల్ ఎనర్జీ ఇస్తాము. ఇన్పుట్ ఫార్ములా అయింది అవుట్పుట్ ప్లస్ లాసెస్. అవుట్పుట్ ఏంది V ఇంటూ IL ప్లస్ కాపర్ లాసెస్ ప్లస్ కాన్స్టెంట్ లాసెస్ IA² RA ప్లస్ కాన్స్టెంట్ లాసెస్. జనరేటర్ ఎఫిషియన్సీ ఏంది అవుట్పుట్ బై ఇన్పుట్ ఇంటూ 100. అవుట్పుట్ ఏంటి V ఇంటూ IL, ఇన్పుట్ ఏంటి VIL ప్లస్ IA² RA ప్లస్ కాన్స్టెంట్ లాసెస్ ఇంటూ 100. నెక్స్ట్ వన్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ స్విన్బర్న్ టెస్ట్. అడ్వాంటేజెస్ అంటే కన్వీనియంట్ అండ్ ఎకనామికల్ మెథడ్. నెక్స్ట్ పవర్ రిక్వైర్డ్ టు టెస్ట్ ఏ లార్జ్ మెషిన్ స్మాల్. లార్జ్ మెషిన్ టెస్ట్ చేయడానికి పవర్ అనేది తక్కువ కావాలా. ఇక్కడ కాన్స్టెంట్ లాసెస్ తెలుసు కాబట్టి ఈ ఎఫిషియన్సీ అనేది ఈ డిజైర్డ్ లోడ్ దగ్గర మనం కనుక్కోవచ్చు. నెక్స్ట్ డిసడ్వాంటేజెస్, స్ట్రే లోడ్ లాసెస్ ఆర్ నాట్ టేకెన్ ఇన్ టు అకౌంట్ వెన్ ద మోటార్ ఈజ్ లోడెడ్. స్ట్రే లాసెస్ అనేది నార్మల్గా మనం రన్ చేసినప్పుడు తీసుకోవట్లేదు, ఎందుకంటే మోటార్ లోడెడ్లో ఉంది కాబట్టి. As the test performed on no load, it is impossible to know whether computation on full load is satisfaction. అంటే పర్ఫార్మెన్స్ అనేది నో లోడ్ లోపల కంప్యూటేషన్ అనేది సాటిస్ఫాక్షన్ ఉందో లేదో మనకు తెలియదు దీని లోపల.
సో దిస్ ఈస్ ఫర్ అడ్వాంటేజ్ అండ్ డిసడ్వాంటేజ్. నెక్స్ట్, నీడ్ ఆఫ్ బ్రేకింగ్. బ్రేకింగ్ ఎందుకు కావాలంటే మనకి మోటార్ అనేది రన్ అవుతుందంటే మనకి ఏమన్నా ఫెయిల్ అయిందనుకో ఇమీడియట్గా ఆపడానికి బ్రేకింగ్ అనేది అవసరం. సో in order to have quickly stopping of many industrial drives and special braking systems stop easily as possible instantly. అంటే ఫాస్ట్గా మనకి ఏమైనా ఫెయిల్ అయిందనుకో, డిస్కనెక్ట్ అయిందనుకో సప్లై, ఫాస్ట్గా ఆపడానికి మన బ్రేకింగ్ అనేది కావాలి. బ్రేకింగ్ అనేది 5 టైప్స్: మెకానికల్ బ్రేకింగ్, కంప్రెస్డ్ ఎయిర్ బ్రేకింగ్, వ్యాక్యూమ్ బ్రేక్, మ్యాగ్నెటిక్ బ్రేక్, ఎలక్ట్రిక్ బ్రేకింగ్. దీనిలో మనకు ఉంది ఓన్లీ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ గురించి మాత్రమే. సో నెక్స్ట్ టాపిక్ ఈజ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ ఓవర్ మెకానికల్ బ్రేకింగ్. అంటే అడ్వాంటేజ్ ఎలక్ట్రికల్ బ్రేకింగ్కి మెకానికల్ బ్రేకింగ్కి డిఫరెన్స్. ఈ ఎలక్ట్రికల్ బ్రేకింగ్ అనేది ఇట్ రెడ్యూసెస్ వేర్ అండ్ టీర్ ఆఫ్ ద బ్రేక్ షూ. అంటే వేర్ అండ్ టీర్ ప్రాబ్లం అనేది తక్కువ ఉంటుంది, హయ్యర్ రేట్ రిటార్డేషన్ ఉంటుంది, ఎఫెక్టివ్ బ్రేకింగ్ అనేది ఎఫెక్టివ్గా ఉంటుంది, ఇన్స్టాంటేనియస్గా బ్రేక్ ఎనర్జీ అనేది సేవ్ చేయొచ్చు రీజనరేటింగ్ బ్రేకింగ్ యూజ్ చేసి. నెక్స్ట్, లెస్ మెయింటెనెన్స్, హై ఎఫిషియెంట్, రిలయబుల్ బ్రేకింగ్ అనేది స్మూత్గా ఉంటుంది, డట్ అనేది ఫామ్ అవ్వదు. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ అడ్వాంటేజ్ ఆఫ్ ఎలక్ట్రిక్ బ్రేకింగ్ ఓవర్ మెకానికల్ బ్రేకింగ్.